హెడ్లైన్స్. పలు వీధులలో తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మధ్యాహ్న భోజన ఇన్ఛార్జ్ టీచర్పై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫైర్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కళ, బీజేపీ మతతత్వ పార్టీ అన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన కోటయ్య నాయక్ బూక్యా. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అంజన్ గౌడ్. గుండాల మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం. విఠల్ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం. సైంటిస్ట్ రాధాకృష్ణ శర్మ జ్ఞాపకార్థం చామలేడు పాఠశాలలో బ్యాగులు, పెన్నులు పంపిణీ. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ హనుమంతరావు రెడ్డి సూచన. పిలాయపల్లి కాల్వలోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ. ఎన్ఎస్యుఐ తరఫున అల్లి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ మార్చ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రోజుకో గ్రామంలో పర్యటిస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం నాంపల్లి మండలం దామర గ్రామానికి ఉదయమే చేరుకుని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వెంటనే అధికారులను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రోజుకో గ్రామంలో పర్యటిస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం నాంపల్లి మండల దామర గ్రామానికి ఉదయమే చేరుకొని పలు వీధులలో తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. గ్రామంలో ముఖ్యంగా మురుగు కాలువలు పరిశీలించి వాటి పరిష్కారం కొరకు వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గృహాల మీద నుండి 11 kV విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉండటం, లూజు లైన్లను అధికంగా ఉంటూ ప్రమాదకరంగా మారడంతో సమస్యను వెంటనే పరిష్కరించాలని, నాంపల్లి మండలంలో విద్యుత్ విషయంలో సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించి దామెర గ్రామాన్ని ఆదర్శవంతంగా చూపాలని విద్యుత్ ఏఈని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నిజమైన లబ్ధిదారులు ఉంటే 2వ విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అనారోగ్యం పాలైన ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ వారి చికిత్సకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం పాఠశాల శిథిలావస్థకు చేరిందని గమనించి త్వరలోనే కొన్ని గ్రామాలలోని విద్యార్థులకు అనుగుణంగా క్లస్టర్ పాఠశాల దామెర గ్రామంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో మాట్లాడి దామెర గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూకులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి, ఏపీఎం వినోద్ కుమార్, ఎంఈఓ మల్లికార్జునరావు, ఎస్ఐ ఎం శోభన్ బాబు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కొమ్ము భిక్షం, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఎవరు అడ్డం అడ్డం రాకంటే ఉండండి. దూరం జరగండి.
తెచ్చుకుంటారు అది నువ్వు అందరితో మాట్లాడి చెప్పాలి. నేను మునుగోడు మీద మేము ఒక గంట సేపు డిస్కస్ చేసి మొన్న సాయంత్రం గంటన్నర సేపు కూర్చుంటే ఏ ఊర్లకు కొరటకల్ నుంచి ఎంతమంది ఏ ఊరు తీసుకుపోవాలి. ఇప్పుడు నేరేళ్ళపల్లి ఆ రోడ్డు మీకు వచ్చిన రోడ్డు మంచిగా లేదు. ఆల్రెడీ ఫోన్ చేసిన రోడ్ అయిపోతుంది 10 సార్లు. మళ్ళీ మీకు నేరేళ్ళపల్లికి దగ్గర రోడ్ ఒకటి అది చేపిస్తాం. ఇప్పుడు మురికి కాలువలు రోడ్ ఇక్కడ మీరు ఉండగానే ఇక్కడనే అన్ని కలిసి 1st క్లాస్ 10th క్లాస్ వరకు తీసుకొచ్చి అక్కడ కడదాం. మాస్టర్స్ కూడా కడదాం. నిన్న డిజైన్ చేసినాం. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి అదే పని ఈ కొడుక ముసలాయన ఉందా భార్య పిల్లలు ఉన్నారు అయినప్పుడు ఎవరు వంట చేసి పెడుతున్నారు? నువ్వా వంట అన్నం అన్నం 100% ఇట్లాంటి నువ్వు చెప్తున్నా ఒక్కటి కూడా మళ్ళీ మేము తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడండి సార్ జీపీఎస్ ఫోటో 7 నుంచి 55 మంది ఇచ్చేది ఫోటోతో సహా పేర్లు ప్రూఫ్తో సహా అవునా బాబు? ఒక లిస్ట్ పేర్లు లిస్ట్ రాయిపోయినా ఒక పేపర్ మీద రాయాలి. 1 2 3 4 రాసిన సార్ రవీందర్ రెడ్డి నువ్వు ఇప్పుడు 55 అంటుండు. ఆ లిస్ట్ నువ్వు దగ్గర తీసుకొని పెట్టు. ఏ విధంగా చేద్దాము ఎట్లా చేద్దాం అనేది మనం ఆలోచన చేద్దాం. అది మన తిప్పాలి. అది గవర్నమెంట్తో కొట్లాడతావా ఏం చేస్తావు అనేది మనం తిప్పాలి. వస్తుంది సార్. అయితే దాని మీద ఏ విధంగా పేమెంట్ అయిందో సిమెంట్ జస్ట్ బుక్ అయిపోయినట్టుంది. అయితే థర్డ్ పార్టీలో వచ్చింది. ఆల్రెడీ ఎలిజిబుల్ అని రాసి పంపించాను సార్. మళ్ళీ కూడా వస్తుంది సార్. అంటే అది ఎండి దాకా పోయి క్లారిఫికేషన్ రావాలి. ఇంకా సర్వే చేసి తెప్పిస్తుంది. పైనుంచి అవన్నీ లైట్లు 2 days టైంలో బటన్ పెట్టాలి. స్విచ్ ఆన్ ఆఫ్ ఊళ్ళో మొత్తం నీది రెస్పాన్సిబిలిటీ. నువ్వు నాకు మళ్ళీ చెప్పక ఈ కొడుక ముసలాయన ఉందా భార్య పిల్లలు ఉన్నారు అయినప్పుడు ఎవరు వంట చేసి పెట్టు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శనివారం రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో తనిఖీ చేస్తున్న సందర్భంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో వండిన కూర బాగోలేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తెలుపగా వంట మనుషులను మందలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శనివారం రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో తనిఖీ చేస్తున్న సందర్భంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో వండిన కూర బాగోలేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తెలపగా వంట మనుషులను మందలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఇన్ఛార్జ్ ఎవరని అడగగా అక్కడికి వచ్చిన టీచర్ను బీర్ల ఐలయ్య కూర బాగోలేదని మండిపడ్డారు.
దీంతో ఆ టీచర్ వినూత్నమైన రీతిలో వేలు చూపుతూ బీర్ల ఐలయ్యకు సమాధానమిచ్చింది. దీంతో మన విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని అనడంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పైన ఆ టీచర్ దురుసుగా మాట్లాడింది. దురుసుగా మాట్లాడిన టీచర్పై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం క్లాస్ రూమ్లో విద్యార్థులతో మాట్లాడి టీచర్లు రెగ్యులర్గా వస్తున్నారా, చదువు ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలపగా సొంత నిధులతో వాటి మరమ్మతులు చేయించాలని స్థానిక నాయకులకు బీర్ల ఐలయ్య తెలిపారు. స్థానిక నాయకులు శ్రీశైలం, కానుగు బాలరాజు, మందార, భిక్షపతి, భరత్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. పిల్లలు మన పిల్లలు కదమ్మా, నువ్వు అదే మాట్లాడుతున్నా మాట్లాడుతుంది. ఈక్వల్ కదమ్మా, 90% దోసకాయ తీసుకున్నా చూడొకసారి చూడొకసారి మాట్లాడుతుంది. ఎల్లులో వచ్చి 12 days కొత్త అడ్మిషన్ చెప్తాను. 12 days సైజ్ చేసామా రోజు మేడం చెప్తున్నారు మొత్తం దోసకాయ మిక్స్ వెజిటేబుల్ కదా, వెజిటేబుల్ కదా, దోసకాయ ఉంది మొత్తం దోసకాయ ఉంది. మ్యామ్ డిష్ తీసుకుపోతున్నామా ఇట్లా ఉన్నాయి. ఇమీడియట్ ఎంత ఖర్చు అవుతుందో ఆ పందులు రాకుండా ఆ బిల్స్ వేపిమండి మనం సొంతం చేయించి పెడదాము. ఈ గేట్ తర్వాత అది రౌండ్ గేట్ పెట్టాడు చూడు, పందులు రాకుండా చూసుకుంటే ఈ షాట్ నుంచి నెక్స్ట్ షాట్ వరకు కంప్లీట్ కావాలి. అక్కడ వంటలను ఎందుకు ఇప్పుడు అదే ఇష్యూ కదా, దోసకాయ ఏమంటమ్మా ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అదే 90% దోసకాయ సరి అది తినలేకపోతున్నాం అంటే మళ్ళీ నేను రిటర్న్ పోయేటప్పుడు ఆమె వచ్చింది, ఆమె రాధికనా ఆమె వచ్చి అట్టే వండుతాం మా గైడెన్స్ ఎట్లున్నాయని కొంచెం రీసెర్చ్ చేస్తుంది. సరే పిల్లల అభిష్టం మేరకు పిల్లల కోరిక మేరకు ఉండాలి, వాళ్ళకి ఇంతంది కదా ప్రభుత్వం చేసేది. ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చి ఇన్ని రకాలు చేసి వాళ్ళ కోసం ఏదా వీళ్ళు వస్తే మేము కూడా కాంప్లీట్ చేస్తుంటాం వాళ్ళ పిల్లలు. ఇంకా ప్రభుత్వాన్ని చెప్పకపోతే ఎవరు చెప్తారా, ఇది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు చెప్తేనే వచ్చింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఆహార విషయంలో భద్రతలు అన్నీ తీసుకొని మంచి పౌష్టికాహారం అందించి శారీరక దార్ఢ్యం పెంచడం కోసం ఒకవైపు నాణ్యత విద్యతో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్లో కూడా అన్ని రకాల భోజన వసతులతో ప్రభుత్వం ఇవాళ గొప్పోళ్ళు చదువుకునే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ అదేవిధంగా వాళ్ళ మిడ్ డే మీల్స్ విషయంలో కూడా వాళ్ళకు అన్ని విధాల వసతులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇలా మంచి గొప్పలు తినే భోజనం అందిస్తుండు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా గౌరవ
కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించి అక్కడ ఎడ్యుకేషన్ విధానాన్ని అదేవిధంగా మిడ్ డే మీల్స్ను పర్యవేక్షణలో భాగంగా ఆలయ నియోజకంలో యారూట్లో ఇవాళ ఈ స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని అడిగి ఆ మిడ్ డే మీల్స్ సందర్భంలో భోజనం చేసే సందర్భంలో తెలుసుకుంటే కొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని డీసీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతున్నారని అన్నారు. సన్నబియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దండుకొని వెళ్లారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కళ అని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వం పేరుతో రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ నల్గొండ నియోజకవర్గ అబ్జర్వర్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని అన్నారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్లగొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు. కాగా సమావేశంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాష్ట్ర స్థాయి పదవులు రాలేదని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు లేదా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేయగా సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణులంతా మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపారెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు బషీర్ అహ్మద్, సంకు ధనలక్ష్మి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. లీడర్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఇల్లు చూసిండ్రు, పైసలు వేసిండ్రు. సన్నబియ్యం వచ్చినాయి. ఏ ప్రభుత్వం వచ్చిన సన్నబియ్యం మనకు వచ్చినాయి. ఇవాళ 3 పొడుల గరీబైన బువ్వ తింటున్నాడు. రేషన్ కార్డులు ఎన్నాళ్ళ సమస్య. బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు, నానా మాటలు అబద్ధాలు ఆడేసి ప్రతి బై ఎలక్షన్లో మనకు ఆన్లైన్ చేయించారు. ఆన్లైన్ కూడా పెద్ద క్యూ. ఏంటో నాయన అంటే రేషన్ కార్డు ఆన్లైన్, ఇల్లు ఆన్లైన్, పెన్షన్ ఆన్లైన్, అన్ని అబద్ధాలు ఆడారు. ఒక్కటి కూడా ఇవ్వలే. 1200 రూపాయలు ఒక దగ్గర బెనిఫిషియరీ దగ్గర దోసుక తిన్నారు. కానీ ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, కులగణన చేసినాం, వర్గీకరణ చేసినాం, మార్పేసి వర్గీకరణ చేసినాం. ఈ 4-5 సమస్యలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 6 గ్యారెంటీలు పోయినాయి. 9,000 కోట్లు 9 రోజుల్లో మనం రైతు అకౌంట్లో పడ్డాయి. టప్ప పడ్డాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసింది. మీరు ప్రజలకు తీసుకుపోవాలి. ఇలా బీజేపీ వాళ్ళు ఇందాక మన పిల్లలు చెప్తారు, కొంతమంది యూత్ పిల్లలతో ఆకర్షితులేదు. బీజేపీ వస్తే మనకు చాలా పెద్ద భారతదేశానికి ముప్పు జరుగుతుంది. నెక్స్ట్ వస్తే ఏదో కులాల పేరు మీద మతాలు एआईसीसी के तरफ से ये पूरे इंडिया लेवल पे किया जा रहा है. यहाँ तक कि गुजरात प्रोजेक्ट के तौर पर तेलंगाना में भी ये प्रोग्राम किया जा रहा है. जैसा कि ब्लॉक हो या मंडल हो, ये जो कार्यकर्ता की सोच होती है कि हमारी पहचान नहीं हो रही है. अक्सर ये होता है कि बास लोग ये कहते हैं कि हमारे को डायरेक्टली लीडरशिप ने दा दिया, वहाँ पे हमसे पूछा नहीं गया. इसीलिए यही चीज़ को लेते पर पार्टी ने डिसाइड किया कि राहुल जी के जो एक सोच है उसको लेके, जिसकी जितनी भागीदारी उसकी इतनी हिस्सेदारी, हम कैसा इसको ग्रास रूट तक लेकर जाए. तो यही चीज़ चालू करने के लिए मंडल పార్టీ పదవి వచ్చినా రాకున్నా మనం పనిచేస్తేనే, మనం కొట్లాడితేనే రైట్ ఉంటుంది. దేవుడు మనకి ఏదో రకంగా
సాయం చేస్తాడు. పార్టీ పదవి ముఖ్యంగా ఒకటే సర్పంచ్ ఉంటే, ఒకటే ఎంపీటీసీ ఉంటే, ఒకటే జెడ్పీటీసీ ఉంటారు, ఎవరైనా ఒకరే మండల పార్టీ అధ్యక్షుడు ఉంటారు, ఒకరే ఎమ్మెల్యే ఉంటాడు, ఒకరే ఎంపీ ఉంటారు. ఈ 5తోనే పదవులు అయిపోతాయి. కానీ మనందరం వ్యాధి మనకు ఉంటుంది. మనం ఇంతకుముందు రమేష్ భాయ్ చెప్పినట్టు, ఇంతకుముందు అందరు లీడర్ చెప్పిన వేదిక మీద ఉన్న చెప్పినట్టు అందరు కలిసి ఏమంటే పబ్లిక్ మన బట్టి ఉండాలి, ప్రజలలో మనం కావాలి. మనం ఇంట్లో కూర్చుంటే కాదు, ఏడ కూర్చున్నా ఏడ ఉన్నా. మన కోమటిరెడ్డి గారు హైదరాబాద్ నుండి ఇక్కడ రాజకీయం నడుపుతాడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి నడుపుతాడా, రాహుల్ గాంధీ దేశంలో ఢిల్లీలో ఉండి నడుపుతాడా. మనం నిబద్ధతగా ఉండాలి. మన నిబద్ధతతో పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. మేమందరికీ కూడా చెప్తున్నాం, ప్రతి బూత్కు ఒక అధ్యక్షుడు 9 మంది కమిటీ వేసుకొని ముందుకు పోతే ఆ 9 మందిలో ఒక ఊర్లో 8 వార్డు మెంబర్ ఉంటే, ఒక ఊర్లో 10 వార్డులు ఉన్నాయి. మీరు చేయాల్సింది, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, ప్రతి గ్రామ పంచాయతీలో అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ప్రతి వార్డులో ప్రతి బూత్ వైస్గా రేపటి నుంచే మహిళలతో పాటు మనం జెంట్స్ లేడీస్ ఇద్దరు కలిపి 15 మంది కమిటీ చేసుకున్నాం. అలా యూత్ కాంగ్రెస్ ఉంటుంది, ఎన్ఎల్సీ ఉంటుంది, ఎస్సీసీఎల్ ఉంటుంది, బీసీసీఎల్ ఉంటుంది, మహిళా కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వీళ్ళందరినీ కలుపుకొని 15 మంది కమిటీ చేసుకుని ఒక బూత్కు ఒక మీటింగ్ చేద్దాం. ఈ స్థానిక సంస్థలు వీలైతే మీరందరూ సహకరిస్తే మన ప్రీతం నాయకులతో మీటింగ్ చేద్దాం. అందరినీ కలిసి రేపు ఎవరే కానీ వాటి నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పనిచేసేలాగా అందరినీ సమన్వయపరచాలి. నేను రాజుపేటకు పోటీ చేసి నమస్కారం. నల్గొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. మన గవర్నమెంట్ రాకముందుకు ఊళ్ళో ఎట్లుండేది అంటే కసిగా కేసీఆర్ గవర్నమెంట్ని దించాలని అందరు కలిసి కట్టుగా పనిచేసి గవర్నమెంట్ని ఓడించారు. కానీ గవర్నమెంట్కి వచ్చినాక తర్వాత ఏమవుతుందంటే జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్తల సమ్మేళనం శిక్షణ తరగతులను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట్యా నాయక్ బుక్యా, చివెంల మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్తల సమ్మేళనం శిక్షణ తరగతులను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటయ్య నాయక్ బూక్యా, చివెంల మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధారావత్ వీరన్న నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాదీ కార్యకర్తల సమ్మేళనంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి మండలం నుండి వచ్చిన ప్రతినిధులకు ఆదివాసీ బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ అంశాలపై ప్రొఫెసర్లచే ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి శిక్షణ బంజారా నాయకులు రాజకీయం ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ దేశానికి ఆదివాసీ బంజారాలే మూలవాసులని భావించిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తించి వారిని చైతన్యం చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించి శిక్షణ తరగతులు నిర్వహించడం హర్షణీయమన్నారు. ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన 3 రోజులు జరిగిన శిక్షణ శిబిరాన్ని వసతి, భోజనంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగమణి చత్రునాయక్, మాజీ కౌన్సిలర్ ధారావత్ రవినాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బూక్యా మహేందర్ నాయక్, ధారావత్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. TUWJH 143 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
TUWJH 143 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అంజన్ గౌడ్తో పాటు పుట్ట వెంకటేష్, సురేష్ నాయక్, గుండు మధులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జర్నలిస్టుల యూనియన్ నాయకుడిగా గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అంజన్ గౌడ్ విశేషమైన సేవలను అందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అంజీ పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి అంజన్ గౌడ్ అని కొనియాడారు. గత కొన్ని ఏండ్లుగా అంజన్ గౌడ్ను చూస్తున్నానని, జర్నలిస్టుల యూనియన్ నాయకుడిగా జర్నలిస్టులను ఏకతాటిపైకి నడిపి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు. పార్టీకి వారు అవసరం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం అంజన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఎనలేని అని కొనియాడారు. భవిష్యత్తులో తన వంతు నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంఏ జాబర్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరెడ్డి, కాంగ్రెస్ నాయకులు డేగ కొండయ్య, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, సాదినేని అప్పారావు, పంది తిరపయ్య, సిరికొండ శ్రీనివాస్, తంగిళ్లపల్లి లక్ష్మణ్, కాసర్ల సత్యరాజు, మాతంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులను సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ సురేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులను సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ సురేష్ మాట్లాడుతూ రికార్డులో కొట్టివేతలు ఉన్నాయని, కొన్ని గ్రామాలలో అసంపూర్తిగా అయిన పనులకు బిల్లులు చెల్లించారని, వాటిని రికవరీ చేస్తున్నామని అన్నారు. పంచాయతీ సెక్రటరీ వద్ద 17,871 టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద, 17,949 ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద 18,110 రూపాయలు మొత్తం 53,930 రూపాయలు రికవరీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రావు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ ఆదిత్యవర్ధన్, ఎస్టీఎం అంజయ్య గౌడ్, ఎస్ఆర్ పి పాండురంగయ్య, డిఆర్పి కరుణాకర్, ఏపీఓ షాముల్, పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కనెక్షన్లో 1200 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు 1091 మొక్కలు బ్రతుకు ఉన్నాయి సార్. 109 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
23వ అంశం సార్ విఎంసీ అండ్ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీల కమిటీ ఏర్పాటు నిర్వహించలేదు సార్. రోజ్గార్ 24వ అంశం సార్ రోజ్గార్ రిజిస్టర్ కూడా నిర్వహణ లేదు సార్. అంశం సార్ రామలక్ష్మణ రెడ్డి సార్. 34వ అంశం సార్ వాకినేసం ల్యాండ్ సార్ రాములు సార్ యూనిట్ వచ్చేసి రాములు ఎఫ్బీ నంబరు 5,905 సార్. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆడిట్ టీంతో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యంగా హర్షాన్ని గారికి సార్గా దృష్టికి అవసరమైన ప్రోగ్రామ్ సర్దార్ దృష్టికి తీసుకొని వచ్చి, ఎందుకంటే ఒక్కసారి అందులో మన డిటిఎఫ్లో ఎక్కినాక ఆ పాయింట్ని దాన్ని అది కొనసాగుతూనే ఉంటుంది, నెంబర్ పెరుగుతుంది. మళ్ళీ దానికి పేపర్ కరస్పాండెంట్ చేయాలి, మళ్ళీ వివరణ తీసుకోవాలి, దాన్ని సాటిస్ఫై చేయాలి, క్లోజ్ చేయాలి. ఇదంతా రాకుండా చూసుకోవాల్సి వచ్చింది కదా. దీంట్లో ఇక్కడ చాలామంది స్కీమ్ పెట్టిన కారణంలో ఉన్నవాళ్ళు ఇంకా సరే కొన్ని ఆర్థిక ఇష్యూల వల్ల అది మేము అర్థం చేసుకున్నాం. దాంట్లో పే స్లిప్లు ఇవ్వలేదన్నట్టు మనకు పేమెంట్స్ వస్తలేవు. అది కొద్దిగా దానివల్ల మన మీద భారం అనుకో, అంటే ఎప్పుడో బిల్స్ లేటుగా పడడం వల్ల సరే వాట్సాప్లో పంపండి అనేది మనం ఓకే, అది అర్థం చేసుకోవాలి. వర్క్ ప్రైస్ విషయంలో అర్థం చేసుకోగలుగుతాం, వర్క్ సైడ్ బోర్డు విషయంలో అర్థం చేసుకోగలుగుతాం. కానీ కొన్ని పనులు దాంట్లో ఖర్చు ఏముండదు, మా అంటే 300 500 ఉంటాయి. ఈ రిజిస్టర్లు 7 రిజిస్టర్స్ ఎందుకు ఫుల్ షేప్లో ఏదో కొన్ని గ్రామాల్లో 7 రిజిస్టర్స్. రక్తదానం చేయడం వలన ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని విఠల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విఠల్ బాబు అన్నారు. హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తాన్ని డొనేట్ చేశారు. రక్తదానం చేయడం వలన ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని విఠల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విఠల్ బాబు అన్నారు. హాస్పిటల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని డొనేట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విఠల్ బాబు మాట్లాడుతూ, సరిపోను రక్తం నిలువలేక ఎంతోమంది ప్రాణాలకు గురైన వారు చనిపోతున్నారన్నారు. ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేసే అవకాశం లేనందున రక్తదానమే పరిష్కారమన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 20 మంది పైచిలుకు రక్తదాతలు ఆవిర్భవించినారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ, విఠల్ హాస్పిటల్ 9 వసంతాలు పూర్తి చేసుకొని విజయవంతంగా 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు.
హాస్పిటల్ ప్రజల విశ్వాసం పొందిందని అన్నారు. రక్తం నిల్వ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ యాజమాన్యం రక్తదాన శిబిరం నిర్వహించడం వలన ఎంతోమందికి ప్రాణాలు పోసినట్లు అవుతుందన్నారు. అలాగే ఈ సంవత్సరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరపున 4వ రక్తదాన శిబిరంగా విఠల్ హాస్పిటల్ నందు ఉండటం చాలా హర్షణీయమన్నారు. యువత ఇంకా ముందుకొచ్చి తమ స్నేహితులతో శ్రేయోభిలాషులతో సమాజ బాధ్యతను తమ భుజాలపై తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీవాణి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ దామరి యాదయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ పద్మ, ఈసం శ్రీకాంత్, కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, హోల్సేల్ డీలర్ పవన్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. Respected the President of Indian Medical Association, Nilagiri branch, Dr. Damari Yadaya garu, and the State Council member and Senior Doctor of Nilagiri IMA branch, pediatrician as well as the ex-president IMA Nilagiri Dr. A.V. Srinivasa garu. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు ముఖ్యంగా ఇక్కడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మరి మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ వచ్చిన హరిప్రసాద్ గారు, అలాగే ఏదైతే రక్తదాన శిబిరాన్ని మరి తమ వంతు సమాజానికి అందించడానికి తమ హాస్పిటల్ యొక్క 9 వార్షికోత్సవాలు జరుపుకొని 10వ వార్షికోత్సవంలో అడుగెడుతున్న వేళ మరి విఠల్ దంపతులు ముఖ్యంగా డాక్టర్ విఠల్ బాబు అలాగే డాక్టర్ శ్రీవాణి గారు ఇద్దరు కూడా మంచి కార్యక్రమాన్ని తలపడుతున్నారు. అదే రక్తదాన శిబిరం. ఈ సందర్భంగా వారికి ఈ వేదిక పక్షాన డోనర్స్ పక్షాన అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే డాక్టర్ విఠల్ బాబు మన నల్గొండ జిల్లాలో అలాగే నల్గొండ ఐఎంఏలో అందరి మధ్యలో ఒక మంచి డాక్టర్గా, మంచి ఫిజిషియన్గా, ఒక క్రిటికల్ కేర్ ఫిజిషియన్గా ఎంతో మంది ప్రాణాలను మరి కాపాడుతూ ఒక మంచి డాక్టర్గా పేరు పొందినటువంటి విఠల్ బాబు ఈరోజు సమాజ సేవ కూడా చేయడానికి ముందుకొచ్చారు. అలాగే మొన్ననే మనకు ఎవరు అడగకుండా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో కొన్ని పరికరాలు సమకూర్చే సందర్భంగా ఏమాత్రం లేకుండా తన వద్దు సహకారం ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి 50,000 రూపీస్ మొన్న చేశారు. అలాగే నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1 lakh రూపీస్ డొనేషన్గా కూడా బిల్డింగ్ కోసం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మరొకసారి విఠల్ దంపతులకు నేను మరి ప్రత్యేకం అంటే నా హృదయపూర్వక అభినందన తెలుసు. ఏదైతే రక్తదాన శిబిరంలో ఇక్కడికి వచ్చిన డోనర్స్ ముఖ్యంగా మరి రక్తదానం అంటే రక్తం ఇచ్చేసి ఎదుటివారి ప్రాణాలను నిలబెట్టే ప్రక్రియ. ఈరోజు అపర్ణ వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా మేము వెంట ఉంటామని చెప్పేసి మరి డాక్టర్ హుస్సేన్ రెడ్డి, అపర్ణ రెడ్డి గారి యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా గణేష్ నేతృత్వంలో వచ్చిన వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మరి మనం 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యవంతులైన పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా కానీ ఏ వ్యాధులు లేనప్పుడు వచ్చి తమ వంతు సహకారంగా బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. అది ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మనం చేయొచ్చు. మా డాక్టర్స్లో డాక్టర్ హరినాథ్ గారు ఇప్పటికే బాడీని దహనం చేసేటప్పుడు లేదా భూమిలో పాతి పెట్టేటప్పుడు వేస్ట్ కాకుండా ఏదైతే అవయవం మనం పనిచేస్తుందో అది ముఖ్యంగా నేత్రాలు అవసరం కాబట్టి అందులో ఆ వెలుగు నింపడానికి మరి నేత్రదాన ప్రక్రియ కూడా జరుగుతుంది. దానికి చిరునవ్వు చంద్రశేఖర్ గారు సోషల్ బాధ్యతగా ఇంతవరకు 139 కార్నియా పేర్స్ కూడా మేము మరి సేకరించడం. ఒకసారి చంద్రశేఖర్ కమియా నిన్న జాతీయ మారక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్పీ గారితో ఆ యొక్క నేత్రదాన కెనోపీని కూడా అక్కడ చేయడం జరిగింది. మొన్న నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశ్వర్ గారితో కూడా ఇనాగ్రేట్ చేయాలి. ఎక్కడ టైం దొరికితే అక్కడ, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ కెనోపీని పెట్టి అందరూ కూడా అవేర్నెస్ చేస్తున్నటువంటి మరి చంద్రశేఖర్ గారికి ఖచ్చితంగా మనం చప్పట్లతో వారికి ఫైనల్గా ఈరోజు రక్తదానం చేసే ప్రతి ఒక్క డోనర్ కూడా మరి వేదిక పక్షాలు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు నమస్కారం తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్ని కూడా పిలిపించండి. మరి ఎక్కువ దానం చేసినట్టు రక్తం ఖచ్చితంగా ఎక్కువ ప్రజలను ఎక్కువ ప్రాణాలను కాపాడే విధంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన విఠల్ దంపతులకు నేను నమస్కారం చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక్కసారి ఎంత సంతోషకరమైన వార్త అంటే ఈ రక్తదాన శిబిరంలో ప్రప్రథమ డోనర్గా మా ప్రెసిడెంట్ యాదయ్య గారు
గుర్రంపూడి మండలం చామలేడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు సైంటిస్ట్ అన్నెపర్తి రాధాకృష్ణ శర్మ జ్ఞాపకార్థం శనివారం చామలేడు ప్రాథమిక పాఠశాలలో వారి సోదరుడు అన్నెపర్తి శివాజీ శర్మ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కంపాక్స్ బాక్స్లు, పెన్నులు పంపిణీ చేశారు. గుర్రంపూడి మండలం చామలేడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు సైంటిస్ట్ అన్నపర్తి రాధాకృష్ణ శర్మ జ్ఞాపకార్థం శనివారం చామలేడు ప్రాథమిక పాఠశాలలో వారి సోదరుడు అన్నపర్తి శివాజీ శర్మ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కంపాక్స్ బాక్సులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి సోదరుడు కీర్తిశేషులు సైంటిస్ట్ రాధాకృష్ణ శర్మ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వసతులు సమకూర్చిందని, అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నోముల యాదగిరి, ఎస్ఐ పసుపులేటి మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారం జగదీశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయునిలు లక్ష్మి, పద్మ, మాజీ చైర్మన్ డి శంకర్, గ్రామస్తులు ముడుసు పెద్దమల్లయ్య, మామిడి పెద్దులు, దాము యాలాద్రి, బొడ్డుపల్లి వేణు, వంగూరి రామచంద్రం, దోటి గణేష్, పగడాల మణిసుదన్, కట్టశివ తదితరులు పాల్గొన్నారు. మీరు రెగ్యులర్గా రండి, మీకేం కాదు. మీ చాంబర్లో చాలా మంది ఇక్కడనే మీకు ఏదైనా సాయం కావాలన్నా, మీకు ఏ సాయం కావాలన్నా శివాజీ శర్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేస్తారు. మీరు రెగ్యులర్గా స్కూల్కి రావాలా. నేను మీలాంటి స్కూల్ చదువుకుని వచ్చాను, మీరు ఇక్కడ చదువుతున్నా కదా, నాకు జాబ్ వస్తూ రాదు, మా పరిస్థితి ఇది, ఆర్థిక పరిస్థితి. మనం ఎలాంటి పేదరిక పరిస్థితిలో ఉన్నా కానీ ఫస్ట్ మనం చదువు నమ్ముకుంటే ఒక స్థాయికి వెళ్తాం. చదువు నమ్ముకుంటే మనం నమ్ముకుంటాం చాలా మంది, మన ఫ్యామిలీ, మన ఒకనొక టైంలో మన విలేజ్ కూడా మన మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? చదువుకుంటారా మంచిగా పిల్లలు? మంచిగా చదువుకుంటారా? మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా ఇక్కడ స్కూల్కి? ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళందరికీ చెప్పాలా? ఏం చెప్పాలా? నాకు కొత్త బ్యాగ్ ఇచ్చారు స్కూల్లో, ఓకేనా? బుక్స్ ఇచ్చారు, నాకు డ్రెస్ ఉంది, మీకేం ఇచ్చిర్రా? అర్థమైందా? మీకేం లేకపోతే ఎవరైనా ఇచ్చిరా మీకంటే వాళ్ళ పైసలు, వాళ్ళ అమ్మ నాన్న కష్టం తీసుకున్న పైసలు, ఆ పైసలు పెట్టే కొనుక్కుంటారు వాళ్ళు. మీకే ఫ్రీగా వస్తాయి, అన్నీ ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎందుకులే చదువుకునేది అనుకుంటారా? రైట్, వెరీ గుడ్. మనం చదువుకోవాలి. మీరు వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా అడిగితే చెప్తారు కదా, వాళ్ళకంటే ముందు మనం చెప్పాలి. మనం చెప్తే ఊళ్ళో కూడా ఏమనుకుంటారు, అదే మా ప్రైవేట్ స్కూల్ పోయినా వేస్ట్ రాదు, గవర్నమెంట్ స్కూల్లో సార్ మంచిగా చెప్తున్నారు, పిల్లలు కూడా ఎంత మంచిగా చెప్తున్నారు. స్కూల్లో 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి నల్గొండలో ప్రభుత్వ స్కూల్లో, నల్గొండలే కానీ అక్కడ కూడా ప్రభుత్వ స్కూలే. నల్గొండకి వెళ్ళాల్సి వచ్చింది కానీ అక్కడ కూడా మా అన్నయ్యకి ప్రభుత్వ కాలేజీలో సీట్ వచ్చింది, ఇంటర్మీడియట్ కాబట్టి. మా అన్నయ్య ఏమైందో తెలుసా మీ అందరికీ? ఈ స్కూల్లో చదువుకొని సైంటిస్ట్ అయిండు, డిఆర్డిఎల్లో సైంటిస్ట్ అయిండు. ఇక్కడనే మీలాగా అట్లా చదువుకున్నాడు, పిల్లగూడ స్కూల్లో చదువుకొని ఇంటర్మీడియట్ నల్గొండ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని, డిగ్రీ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని సైంటిస్ట్ అయిండు, దేశానికి ఉపయోగపడి. అబ్దుల్ కలాం తెలుసుగా మీ అందరికీ? అబ్దుల్ కలాం తోటి అవార్డు అందుకుండు మా అన్నయ్య, ఇదే స్కూల్లో చదువుకొని సైంటిస్ట్ అయిండు. అట్లే మీరు కూడా ఇప్పుడు మన సార్ ఎస్ఐ గారు వచ్చారు, సార్ ఎంఈఓ గారు వచ్చారు, మీలోంటి కూడా ఒక పిల్లవాడు కానీ ఒక అమ్మాయి కానీ ఎస్ఐ కావాలని కోరుకుంటారు కదా, మీరు కూడా కావాలా? పెద్ద
ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 25వ వార్డులో మున్సిపాలిటీ నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 25వ వార్డులో మున్సిపాలిటీలో నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వారు మాట్లాడారు. ప్రజలందరూ తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. వీధుల్లో సంచరించే పెంపుడు కుక్కలకు బెల్టులు వేసి టీకాలు వేయించాల్సిన బాధ్యత యజమానులపై ఉందని తెలిపారు. మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న మంచినీటి నమూనాలను టెస్టింగ్ చేయించినట్లు వివరించారు. నిరుపేద మహిళలకు స్వయం సహాయక సంఘాలపై అవగాహన కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ తీసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే చిరు వ్యాపారులు, దుకాణదారులకు స్ట్రీట్ వెండర్ సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసిస్తున్న వారు ఖాళీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, టీఎంసీ శ్వేత, వార్డ్ ఆఫీసర్ భరత్ ఆర్పిలు, నూకల విజయ, వెలుగు వాణి, నాగరాణి, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల నాగరాజు, గుంటి సైదులు, ఏటా వెంకన్న, మామిడి సుధీర్, నూకల మనోజ్, పంగా సాయి, రాము, వార్డు పెద్దలు గరగంటి నాగయ్య, పసుపులెట్టి యాదగిరి, మహిళా నాయకులు మరియు వార్డు మహిళలు హాజరయ్యారు. బస్వాపురం రిజర్వాయర్ నుండి గోదావరి జలాలను సాగు, తాగునీరుకై పిలాయిపల్లి కాల్వలోకి తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు, ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు. బస్వాపురం రిజర్వాయర్ నుండి గోదావరి జలాలను సాగు, తాగునీరుకై పిలాయిపల్లి కాల్వలోకి తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు, ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు. పిలాయిపల్లి కాల్వలోకి వెంటనే నీటిని విడుదల చేసి రైతులకు, ప్రజలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చౌటుపల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందాల రంగారెడ్డి స్మారక భవనం నందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బోరుగు కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ చౌటుపల్ మండలంలోని రైతాంగానికి కీలకం తాగునీరు ఉపయోగపడుతుందన్న పిలాయిపల్లి కాల్వ మరమ్మతులు, వెడల్పు, లోతు కోసం నీటిని బంద్ చేసి నెల రోజులు పూర్తి చేసి సాగునీటిని విడుదల చేసి ఇస్తామని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్న ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అనేక మంది రైతులు నారు పోసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్నారని, నారు ముదిరిపోయి ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేసి తక్షణం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగాన్ని సమీక్షించి ఆందోళన చేపడతామని కృష్ణారెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షిర్గా సంజీవరెడ్డి, కొజ్జా బాలయ్య, వింతల సుదర్శన్, బోయ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ సాయి శోభ తదితరులు పాల్గొన్నారు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ సాయి శోభ, హాస్పిటల్ సూపరింటెండెంట్, నవభారత్ యూత్ అధ్యక్షుడు సరగడ కరణ్, వివిధ విభాగాలు డాక్టర్లు, టీబీ స్టాఫ్, గిరి యూత్ సభ్యులు నీల భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ యూత్ సభ్యులు
సదుద్దేశంతో పేద టీబీ రోగులకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అన్న ఆదేశాల మేరకు రాజ్యాంగం నుండి సామ్యవాదం మరియు సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబాలే చేసిన అసంవిధానిక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అన్న ఆదేశాల మేరకు రాజ్యాంగం నుండి సామ్యవాదం మరియు సెక్యులరిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబాలే చేసిన అసంవిధానిక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ దగ్గరలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. రాజ్యాంగ రక్షణ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయబడింది. ఈ కార్యక్రమం ఎన్ఎస్యుఐ తరఫున అల్లి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. బైరు ప్రసాద్ గౌడ, నరగోని నిఖిల్, ఈశ్వర్, పృథ్వీ, బూడిద స్వామి పాల్గొన్నారు. సోషలిజం అనే పదాలపైన పునఃసమీక్ష చెప్పాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఇవాళ ఎన్ఎస్యు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి, దళిత వర్గాలకు అండగా ఉన్న భారత రాజ్యాంగం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ వైఖరి ఏంటో తెలియజేస్తుంది. ఈ దేశంలో గత 10 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ పాలన కొనసాగుతున్న దేశంతో బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు, మతతత్వ దాడులు, కులతత్వ దాడులు ఎక్కువైనాయి. అయినా కానీ ఇంకా ప్రజలు గొప్పగా 3 సార్లు అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళలో మార్పు లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదేమైనా మా నాయకుడు రాహుల్ గాంధీ ఈ దేశంలో కొనసాగుతున్న సేవ్ కాన్స్టిట్యూషన్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళ పుల్లు మంటలేసింది. మరి ఈ దేశంలో మా నాయకుడికి మద్దతుగా నిలుస్తున్న బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఎన్ఎస్యు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తామని, తీవ్రమైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్ఎస్యు నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే రాజ్యాంగంలో సౌమ్యవాదం, లౌకికవాదం ఈ పదాలను తీసేయాలి అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ చీఫ్ అండ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబాలే గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వారు వాళ్ళ బీజేపీ వైఖరి, ఆర్ఎస్ఎస్ వైఖరి రాజ్యాంగం పట్ల ఏ పార్టీ ఉందో ఆ వ్యాఖ్యల ద్వారా తెలవడం జరిగింది. వారు మహోన్నత రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా రాజ్యాంగంలో పదవులలో ఒక అట్టడుగు స్థాయి వ్యక్తులు కూడా అత్యున్నతమైన పదవిలో ఉండాలని భారత రాజ్యాంగం, అన్ని గొప్ప రాజ్యాంగాల కల్లా భారత రాజ్యాంగం చాలా గొప్పది. అలాంటి రాజ్యాంగాన్ని వాళ్ళు కించపరిచి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. దీన్ని మా నల్గొండ జిల్లా ఎన్ఎస్యు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ వ్యాఖ్యలకు నిరసనగా వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్ఎస్యు తరఫున డిమాండ్ చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. పలు వీధులలో తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మధ్యాహ్న భోజన ఇన్ఛార్జ్ టీచర్పై ఎమ్మెల్యే బీలైలయ్య ఫైర్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కళ, బీజేపీ మతతత్వ పార్టీ అన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన కోటయ్య నాయక్ బూక్యా. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అంజన్ గౌడ్. గుండాల మండల కేంద్రంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం. విఠల్ హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం. సైంటిస్ట్ రాధాకృష్ణ శర్మ జ్ఞాపకార్థం చామలేడు పాఠశాలలో బ్యాగులు, పెన్నులు పంపిణీ. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ కమిషనర్ హనుమంతరావు రెడ్డి సూచన. పిలాయపల్లి కాల్వలోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ. ఎన్ఎస్యుఐ తరఫున అల్లి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ మార్చ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.